ఈరోజు మనము డబుల్ ఏంజల్ అంటే ఈ దైవదూతలు డబుల్ ఏంజల్ నెంబరు కరెన్సీ నోట్ మన దగ్గర ఉన్నప్పుడు దానికి మనం ఏ విధమైన విధి విధానాలు పాటిస్తే మనకు ఆ నోటు ద్వారా ఫ్రీక్వెన్సీ ఆకర్షణ డబ్బుని ఏ విధంగా మనము అట్రాక్ట్ చేయవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమందికి ఏమరా అంటే సింగిల్ ఏంజల్ నెంబర్ అనమాట, అంటే 3 డిజిట్స్ అనమాట. అది 111 కావచ్చు, 222 కావచ్చు, 333 కావచ్చు, 444 కావచ్చు, 999 కావచ్చు. ఇది కొంతమందికి ఏం చేస్తుందంటే 786 అది అద్భుతమైన సంఖ్య. 786 ఒకటి దొరికేది మామూలు రెగ్యులరు. ఆ 786 అనేది 2 సీరియల్ దొరికిపోతుంది కదా, అది మహా అద్భుతం అనమాట. అలాగే మనకు ఈ ఫ్రీక్వెన్సీ అనమాట, ఆ నెంబర్ మనకు వచ్చినప్పుడు ఆ ఏది మనం తెలియజేస్తుంది దాన్ని మనం పట్టుకొనేసి ముందుకెళ్ళినప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు మనకి కలుగుతుంది. దాంట్లో మనము డబ్బుని ఆకర్షించేయవచ్చును. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి 777 ఉంది, 666 అని ఉంది. ఈ 2 ఏంజల్ నెంబరు ఒకే నోట్లో వచ్చింది. అప్పుడు మీరు గమనించింది ఏమంటే ఈ 6 అనేది శుక్రుని సంఖ్య. ఈ శుక్రుని ఏమంటే భోగభాగ్యాలకు అధిపతి. 7 అనేది వచ్చింది మనకి దైవత్వ సంఖ్య. ఈ దైవం కూడా నీకు అనుకూలం ఉంది అనేది ఏం చేసి నీకు తెలియజేస్తుంది. అప్పుడు మీరేం చేయాలి, అప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారో దాన్ని గమనించాలి. గమనించండి మీరేం చేయాలి, ఆ గమనించి దాంతో మీరు ఎట్లా ముందుకు పోవాలా ఒక 5 నిమిషాలు ఆలోచన చేసి ఎట్లా ముందుకు పోవాలని మీరు ఆలోచన చేసినప్పుడు దాంతో మంచి అవకాశాలు మీకు దొరుకుతుంది. అదేవిధంగా నా జీవితంలో కూడా ఒక మిరాకిల్ జరిగింది. దాదాపు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఈ నోట్ వచ్చింది. అప్పటి నుంచి మన దగ్గర ఆ నోట్ అట్లా పెట్టుకున్నాం. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పి ఉన్నాను, ఒక నోట్ ఉంటే మనం పెట్టుకోవచ్చు, 10-20 నోట్లు మనకు అవసరం లేదు. దాన్ని మనము సేల్ చేసుకోవచ్చు మార్కెట్లో, లేదు అంటే వేరే శుభకార్యాలు మనము దాన్ని యూజ్ చేయడం ద్వారా, అంటే మనం డబ్బుని ఒకే చోట ఉంచకూడదు, దాన్ని మనం ఫ్లోయింగ్లో పెట్టాలి. డబ్బు ఇప్పుడు వాటరు ఒకే చోట్ల ఉందనుకోండి కుళ్ళిపోతుంది, దాంతో క్రిములు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా డబ్బు ఒకే చోట్ల ఉంటే కూడా నుసిపట్టిపోతుంది, దాంతో నెగిటివ్ ఎనర్జీ అనేది పేరుకుపోతుంది. కాబట్టి దాన్ని మనము ఫ్లోయింగ్ చేస్తూ ఉండాలి. వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతూ ఉంటుందో డబ్బులు కూడా మనము ఫ్లోయింగ్ సమాజంలోకి విడుదల చేయాలి. ఇప్పుడు ఎందుకు ఆర్బీఐ కూడా ప్రింట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ప్రజల్లోకి ఫ్లోయింగ్ ఇస్తూ ఉంది. ఆ డబ్బుని సర్క్యులేషన్ జరగాలి, అప్పుడు మాత్రమే అది మనని ఎనర్జీ తీసుకొస్తుంది. అందులో ప్రధానంగా నాకు దొరికిన నెంబర్లో మీరు బాగా గమనించవచ్చు, డబుల్ ఏంజల్ నెంబర్ అనమాట. ఈ డబుల్ ఏంజల్ నెంబర్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎట్లా చూడండి, నాకు దొరికింది ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, 555 222. ఎస్, 555 222. దాని అర్థం ఏమిరా అంటే అది యాక్చువల్ నేను అప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను. అప్పుడు ఏమైందంటే ఈ నోట్ వచ్చిన తర్వాత ఒక విషయం జరిగింది. పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తూ ఉన్నామో పనుల్లో దాంతో వచ్చి నీకు పంచభూతాలు అందరూ నీకు సహకరిస్తారు అనే ఒక సంఖ్య. ఈ 2 అనేది చంద్రుని సంఖ్య అనమాట. ఎందుకంటే చంద్రుడు మనకి చల్లని వెల్లనిస్తాడు, అంతేకాకుండా చంద్రుడు మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాడు. ఈ యొక్క డబుల్ ఏంజల్ నెంబర్ దొరికిన తర్వాత దాని యొక్క సంకేతం ఏమరా అంటే నీకు 888 కావచ్చు, 666 కావచ్చు, లేదా 333 కావచ్చు, 222 కావచ్చు. ఇప్పుడు నాకు దొరికింది ఏంటి 555 222. కాబట్టి దీని సంఖ్య ఏం తెలియజేస్తుంది మనకి అంటే నీ జీవితంలో మల్టిపుల్గా అవకాశాలు వస్తాయి. అంటే నువ్వు ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో అదే కాకుండా ఇంకో రకంగా నీకు ఆర్థికంగా అవకాశం కల్పిస్తుంది అనే యొక్క అర్థాన్ని ఆ యొక్క ఏంజల్స్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి డబుల్ ఏంజల్ నెంబర్ మీ దగ్గర వచ్చిందంటే మీరు అప్పుడే గమనించాలి. ఒక 5 మినిట్స్ మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా టాలెంట్ ఏమన్నా ఉందా, ఎక్స్ట్రా టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో ఆ టాలెంట్ కూడా మీరు పట్టుకున్నప్పుడు అవకాశం మీకు యూనివర్స్ ద్వారా వచ్చింది అని మీరు భావిస్తూ అవకాశాన్ని మీరు పట్టుకోవాలి. డబుల్ ఏంజల్ నెంబరు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు కంపల్సరీగా మల్టిప్లల్ అంటే అనేక రకాలైన అవకాశాల ద్వారా వాళ్ళకు డబ్బులు వస్తుంది అని మీరు గమనించాలి. ఆ నోటు మీ దగ్గర వచ్చిన కూడా మీరు ఏం చేయాలంటే అబ్జర్వేషన్ ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఆ నోటుని చేతిలో పెట్టుకునేసి నేనైతే చేస్తున్నాను ప్రతిరోజు కూడా చేతిలో పెట్టుకునేసి ఈ నోటు డబుల్ ఏంజల్ నాకు వచ్చింది కాబట్టి అనేక రకాలగా ఆర్థిక అవకాశాలు కల్పించే విశ్వానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు అనే యొక్క అబ్జర్వేషన్ని చేయాలి. డబుల్ ఏంజల్ నెంబరు
కలిగి ఉన్న నోట్లు మీకు దొరికినప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క అప్రివేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు విశ్వం ద్వారా అనేక ఆర్థిక అవకాశాలు, అనేక మార్గాల ద్వారా మీకు అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి డబ్బు సంబంధించిన వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ వీడియో పరంగా డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.